హాయ్ వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మ్యాచ్ నెంబర్ 47 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్లో ఘనమైన విజయాన్ని సాధించింది రాజస్థాన్ రాయల్స్. 8 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి ప్లే ఆఫ్స్ ఆశలను ఎంతో కొంత సజీవంగా ఉంచుకుందని చెప్పుకోవచ్చు. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్. 2028లో ఐపీఎల్లో 94 మ్యాచెస్ని నిర్వహించడానికై బీసీసీఐ తగు నిర్ణయాలు అయితే తీసుకుంది. అయితే ఫ్యాన్స్ నుంచి, క్రికెట్ నిర్వాహకుల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి కొంత డీటెయిల్స్ రాబడదామని చూస్తోంది. దీనికి అనుగుణంగా 84 మ్యాచెస్ నిర్వహించాలా లేకపోతే 94 మ్యాచెస్కి పెంచాలా అనేది తదుపరి నిర్ణయం అయితే ఉండబోతుంది. కాకపోతే 94 మ్యాచెస్ నిర్వహించడానికే ఎక్కువగా మక్కువ చూపుతుంది బీసీసీఐ. మరి ఏ ఆలోచన తీసుకుంటుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది డబుల్ ఆర్. దానికి తగ్గట్టుగానే స్టార్ట్ అయితే జీటీకి మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది. కాకపోతే 15 స్కోర్ ఉన్నప్పుడు సాయి సుదర్శన్ 9 రన్స్ తన వ్యక్తిగత స్కోర్ ఉన్నప్పుడు తన వికెట్ క్యాచ్ డ్రాప్ చేయడం జరిగింది. అక్కడ నుంచి వీళ్ళ పార్ట్నర్షిప్ అనేది కన్సిస్టెన్సీకి మారుపేరని చెప్పుకోవచ్చు. సో 93 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. పవర్ ప్లేని పూర్తిగా యూటిలైజ్ చేసుకున్నారు. అయితే శుభ్మన్ గిల్ 60స్లో ఉన్నప్పుడు కూడా తన క్యాచ్ కూడా డ్రాప్ చేయడం అయితే జరిగింది. క్యాచింగ్ ఎఫిషియన్సీ తక్కువగా ఉంది టీం. అది ఏదైనా ఉంది అంటే అది డబుల్ ఆర్ఏ అని చెప్పుకోవచ్చు. మరి ముందు మ్యాచెస్లో క్యాచింగ్ ఎఫిషియన్సీ పైన చాలా ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళిద్దరి మధ్య 93 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత 39 రన్స్కి సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. తర్వాత 74 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు బట్లర్తో కలిసి. అయితే 74 రన్స్ చేసి శుభ్మన్ గిల్ అవుట్ అయ్యే సమయానికి ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళారని చెప్పుకోవచ్చు. కాకపోతే 4 వికెట్స్ కోల్పోయింది. జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయిన తర్వాత చేశారు. సో మంచి రన్స్ కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. త్రివాటియా ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఇవ్వకుండా వెళ్ళగా షారుఖ్ ఖాన్ కొన్ని విలువైన రన్స్ని యాడ్ చేశాడని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా 209 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఇన్ 20 ఓవర్స్. మహేష్ తీక్షణ ఇద్దరు ఓపెనర్లని అవుట్ చేసి వికెట్ల పతనాన్ని ఆరంభించాడు. తర్వాత సందీప్ శర్మకి 1 వికెట్. ఆర్చర్ డెత్ ఓవర్లో అప్పటి వరకు ఎక్స్పెన్స్గా ప్రూవ్ అయిన ఆర్చర్ లాస్ట్లో వికెట్తో రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది. సో మొత్తంగా ఎక్స్ట్రాస్ 9 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన ఆర్ఆర్కి మాత్రం అంతా ఇంత స్టార్ట్ కాదు. సో ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. ఇద్దరు 160+ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. జైస్వాల్ చక్కటి సహకారం అందించాడు తనకి. దాని కారణంగానే సిక్సర్లతో మాట్లాడడం, 4లతో డీల్ చేయడం జరిగింది. కాబట్టి 35 బాల్స్లోనే 100 కంప్లీట్ చేశాడు. సో 100+ రన్స్, 101 రన్స్కి అవుట్ అయ్యాడు. 101 రన్స్కి అవుట్ అయిన తర్వాత స్కోర్కి బ్రేక్ పడింది. కాకపోతే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు నితీష్ రాణా.
172 దగ్గర సెకండ్ వికెట్ పడిన తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి రియాన్ పరాగ్, జైస్వాల్ రన్స్ని పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. జైస్వాల్ 70 రన్స్ వేయగా రియాన్ పరాగ్ 26 అలా కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా ఎక్స్ట్రాస్ వీళ్ళు 5 మాత్రమే ఇచ్చారు. కాకపోతే చేయాల్సిన డ్యామేజ్ అంతా చేశారు. ముఖ్యంగా రషీద్ ఖాన్ బౌలింగ్లో 6 కొట్టి తనదైన స్టైల్లో సెంచరీ కంప్లీట్ చేసుకున్న వైభవ్ సూర్యవంశీకి మంచి కంగ్రాచులేషన్ చెప్పారు. స్టాండింగ్ ఓవేషన్ అందరు కలిసి ఇవ్వడం అయితే జరిగింది. సో మంచి పర్ఫార్మెన్సెస్ చూస్తూ వస్తున్నాం తన దగ్గర నుంచి. డెబ్యూ మ్యాచ్లోనే 36 రన్స్ ఇలా చేస్తూ వచ్చాడు. తర్వాత ఈరోజు 100తో కథం తొక్కడం మనం చూసాం. సో ముందు ఇలాంటి మ్యాచెస్ ఎన్నో తన పర్ఫార్మెన్స్ ఉండాలని అయితే కోరుకుందాం. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వైభవ్ సూర్యవంశీకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మ్యాచ్ నెంబర్ 48 ఈరోజు కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. ఎవరిని విజయం వరిస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.